సూపర్ అమిగా సూపర్ టేస్టీగా ఉండేటువంటి పీతల పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికి గాని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి 8-10 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని క్యూబ్స్‌లో కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకున్నానండి. ఇంకా అల్లం ముక్కలు ఈ మాత్రం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి కూడా ఒక హాఫ్ పాయ నేను ఇలా యాడ్ చేసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నిండా ధనియాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటామండి. తర్వాత బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ వేసుకుని కరివేపాకు, తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్, పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 3 ఎండుమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నామండి. ఇదంతా మంచిగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఫ్రై అవుతానికి ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ మూమెంట్ లో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ మసాలాల పేస్ట్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. మనం యాడ్ చేసుకుని ఆయిల్ లో మంచిగా వేగనిస్తామండి. అది కొంచెం అట్లా వేగుతూ ఉండగా ఇంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటున్నాము. అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామండి. 3 టీ స్పూన్ల నిండా కారం